కాబట్టి రెండవ దూత గురించి, ఆమె ఊదిన బోర గురించి ఈ రెండవ భాగంలో మనము ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా అందరూ. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. రెండవ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. రెండవ దూత బోర ఊదినప్పుడు, జాగ్రత్తగా గమనించాలి, అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైపోయిందమ్మా? రక్తమైపోయింది. 9వ వచనములో అక్కడేమన్నా సముద్రములోని ప్రాణము గల జంతువులను, జలసరములు అన్ని కూడా 3వ భాగము సచ్చెను. వాడలో 3వ భాగము నాశనమైపోయాను. జాగ్రత్తగా గమనించాలి. ఈ రెండవ దూత ఎందుకు బోర ఊదింది అంటే, సర్వలోకములో ఉన్నటువంటి మనుషులందరూ చక్కగా మేల్కోవాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రభుతో జీవించాలి, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి, నూతన జీవితం కలిగి ఉండాలి. ప్రతి సంఘములో ప్రతి బిడ్డలు కూడా బలపరచబడాలి. ఈ వాక్యాలు విని లేక వాక్యాలు చదువుకొని ప్రతి ఒక్కరూ ఆత్మీయ స్థితిలో బలపరచబడాలి. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా, అది దేవుని యొక్క ఆలోచన. అందుకే భక్తుడైన యోహాన్ని చక్కగా రక్షించుకున్నాడు, చనిపోకుండా. భయంకరమైనటువంటి ఆ నూనె కళాయిల నుంచి ఆయన బయటికి తీసి ఆయన రక్షించుకొని రాబోతున్నటువంటి భవిష్యత్తు కాలంలో జాగ్రత్తగా ప్రజలందరూ తెలుసుకోవాలి, భక్తులందరూ తెలుసుకోవాలి. యోహాను, నువ్వు చూస్తున్నదంతా ఖచ్చితంగా వ్రాసి సంఘాలకు పంపించమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాట ప్రకారమే ఆ భయంకరమైన స్థలములో, పద్మాసు ద్వీపము అంటే ఒక భయంకరమైన స్థలము, అక్కడ మానవ సంచారం అంటూ ఏమి ఉండదు. భయంకరమైన క్రూర మృగాలు, విష సర్పాలతో నిండిపోయినటువంటి ప్రాంతం పద్మాసు ద్వీపం. పిల్లరా గమనించాలి మీరు. అయితే అలాంటి స్థితిలో కూడా ఆయన ప్రభు దినమున అని వ్రాయబడి ఉంటుందండి. ఏ దినమండి? 1వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూడండి. అక్కడ ఏముంటుందంటే, ఆయన ప్రభు దినమున. ఇదే దినమండి ఈరోజు. మా మాట్లాడండి, మీరందరూ నేర్చుకోవాలి. మనం తెలియపోతే ప్రభు దినం, ప్రభు దినం అంటే ఆదివారం, అంటే ప్రభు ఆరాధించే రోజు. అక్కడ ప్రభు దినము అని వ్రాయబడి ఉంటుంది. ఆయన ఏం చేశాడు? ప్రభు దినమున ఆత్మవశుడై ఉండగా గొప్ప స్వరం ఒకటి వినబడి, నువ్వు చూచుచున్నవన్నీ నీకు చూపిస్తున్నా, నేను చూపిస్తున్నా యోహాను, ఇవన్నీ చూస్తున్నావు. ఈ చూసినవన్నీ ఒక పుస్తకములో వ్రాసి 7 సంఘాలకు మీరు పంపించి, 7 సంఘాల వాళ్ళు ఇక యుగ యుగాలు తరతరాలు కూడా ఈ సంఘాల్లో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో, ఆ రాబోతున్నటువంటి ఉగ్రత, ఆ భయంకరమైన స్థితిని తప్పించుకోవడానికి నా కుమార్తెలు, నా కుమారులందరూ సిద్ధపరచబడాలి అని చెప్పాడు. స్తోత్రం చెప్పగట్టిగా. అందుకే మనం అందరం సిద్ధపరచబడిన వారమై ఉండాలి. ఆమేన్. ఎంతకాలం భక్తి చేస్తే ప్రయోజనం ఏముందండి? ఎంతకాలం యేసు ప్రభువుని నమ్ముకున్నాడు చెప్పుకుంటే ప్రయోజనం ఏముందండి? నిజమైన భక్తి, క్రమమైన భక్తి, రేపు మనల్ని మనం రక్షించుకోగలిగిన భక్తి, మన ఆత్మ రక్షించబడే భక్తి మనం చేసుకోలేకపోతే ప్రయోజనం ఏమీ ఉండదండి. మీకు ఎన్నోసార్లు అప్పుడప్పుడు చెప్తుంటాను నేను, మీకు బాగా తెలిసిన విషయాలే. పొద్దున్నే మన ఊర్లోకి వస్తారు, మన రోడ్డుకు వస్తారు, వచ్చి ఏం చేయగలుగుతారు తెలుసా? అమ్మా పాలకూర ఉంది కొంటారా అంటారు. ఏముంటుంది దాంట్లో? ఏం కూరమ్మా? పాలకూర. పాలకూరలో పాలు ఉంటాయా? మాట్లాడాలి మీరు. ఉంటాయా? మరి దానికి పాలకూర ఎందుకు పేరు? ఆకుకూర అనొచ్చుగా. వినాలి మీరు. ఆకుకూర అనొచ్చు కదా. కానీ ఏమంటారు వాళ్ళు? పాలకూర. ఎందుకు? ఆ పాలు అనేది తీసుకొచ్చి కలిపితే కానీ ఆ కూరకు అన్నం రాదు. అర్థమైంది? వాళ్ళు పాలు లేవు.
ఈనాడు విశ్వాసులు కూడా ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ జీవితంలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు మేము విశ్వాసులమే అని పేరు పెట్టుకుంటున్నారు. ఏంటి ప్రయోజనం? జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ ఒకటి. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో కొండ అంటే ఒక కొండ అనుకుంటాం మనం. చాలా రకాల కొండలు ఉన్నాయి. ఉదాహరణకు 2-3 చూపిస్తాను నేను ఈరోజు. కొండ చిన్నదా పెద్దదా? వాక్యం వినేటప్పుడు ఏం వింటున్నావో విని సమాధానం చెప్పడం నేర్చుకోవాలి మనం. ఏమని రాయబడి తెలుసా? పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. ఆ కొండ వచ్చి లేక పర్వతం వచ్చి సముద్రంలో పడినప్పుడు అక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, అందువలన సముద్రంలో ఉన్నటువంటి 3వ భాగం రక్తమైపోయింది. ఏమైపోయిందండి? ఇక త్రాగడానికి నీళ్ళు ఉంటాయా? రక్తం త్రాగలమా? ఇలాంటి జాగ్రత్తగా. అదేంటి పాస్టర్ రక్తం తింటాం కానీ త్రాగుతామంటే తినేవాళ్ళు ఉన్నారు. రక్తంలో ప్రాణం ఉంటుంది. రక్తం త్రాగలేమో, తినకూడదు, తినలేమో. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త. స్తోత్రం. అయితే ఇక్కడ రక్తమైపోతుందంట నీళ్ళన్నీ. ఆనాడు విడిచిపెట్టబడిన సంఘం ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇవాళ 3600 డినామినేషన్ అన్ని సంఘాలు ఉండవచ్చు, వేల సంఘాలు ఉండవచ్చు. ఓకే, కానీ ఆ రోజు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు విని ఎత్తబడే సంఘం ఒకటి ఉంటుంది. ఈ సంఘంలో అందరినీ ఏం చేస్తారో తెలుసా? అమ్మా, తూర్పాలు పడతారంట. యేసు చేతిలో ఏమున్నది? తూర్పాలు పట్టే చేట ఉన్నది. పొట్టువైతే ఎగిరిపోదు, గింజవైతే నిలిచి ఉండు. ఏమండి? చేట. దేవుడి చేతులు ఏముందండి? చేట. తూర్పాలు పోస్తాడు రేపు. నువ్వు ఎన్ని సంఘాల్లో ఉన్నావో, ఎక్కడెక్కడ ఉన్నావో ఆయనకి అనవసరం. సార్వత్రిక సంఘం, ఎత్తబడే సంఘం స్టార్ట్ అయ్యి మొదలై వెళ్ళిపోబోతున్నప్పుడు ఆ సార్వత్రిక సంఘములో నువ్వు గింజలాగా ఉన్నావా, పొట్టులాగా ఎగిరిపోయావా చూస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు గింజలాగా నిలబడితే, నమ్మకమైన విశ్వాసంగా నిలబడితే, వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యానుసారంగా బ్రతికితే సార్వత్రిక సంఘంలో ఎత్తబడిపోతాం. స్తోత్రం చెప్పండి. ఓ భక్తుడు అంటాడు, నాకైనా యేసు ఇల్లు కట్టాడంటే. ఎక్కడ చెప్పండి? ఎక్కడమ్మా? పరలోకులకు ఇల్లు కట్టాడు మనకి. నువ్వు ఒకవేళ ఇక్కడ గింజలై ఉంటే, పొట్టు కాకుండా ఉంటే, ఎత్తబడే సంఘములో నువ్వు చేర్చబడతావు. ఖచ్చితంగా దేవుడు ఈ ఉగ్రత నుంచి తప్పిస్తాడు. ఆ రక్తపు నీళ్లు త్రాగే స్థితిని కలుగు చేయడు. స్తోత్రం. పర్వతం వెళ్ళి, కొండలు ఎప్పుడైతే సముద్రంలో పడిపోయిందో, ఆ సముద్రంలో నీళ్ళన్నీ ఏమైపోయినాయి చెప్పాలి మీరు? రక్తం తాగుతారా? మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టమంటే నేను విడిచిపెట్టను అన్నాడు. ఎవరు? ఫరో రాజుని విడిచిపెట్టనంటే అప్పుడు అంటున్నాడు దేవుడు, మోషే నీ ప్రతి అహరోను చేతిలో ఉన్న కర్రను ఆ నీళ్ళలో పెట్టమని నీళ్ళల్లో. సరే ప్రభువా. వెంటనే వెళ్ళి ఒకసారి చదువుదామా భాగం? నిర్గమకాండములోకి వెళదాం. చూడండి పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండములోకి వెళ్ళి ఓ మంచి మాటను చూద్దాం. 7వ అధ్యాయము చూడండి. 7వ అధ్యాయము 17వ వచనం. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి వీళ్ళందరూ తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్న దానిని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న, జాగ్రత్త గమనించు, ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మారిపోవును. జాగ్రత్త గమనించండి. అయితే ఆనాడు ఆ స్థితి ఎందుకు కలిగిందో తెలుసా ప్రజలకు? ఎవరు నీళ్లు తాగలేకపోతున్నారు. పశువులకు నీళ్లు లేవు, మనుషులకు నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. వారున్న కుంటలు, బావులు, చెరువులు, ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ ఆ నీళ్ళని ఎలా మార్చబడ్డాయి చెప్పాలి మీరు? రక్తముగా మార్చబడ్డాయి. తాగుతావా?
తాగుతావా? ఎవరైనా ఒకసారి ప్రియమైన వాళ్ళ ఇంకొక విషయం చూడండి, ఒట్టి రక్తమే కాదంట, దానిలో ఉన్నటువంటి జలసరములన్నీ చచ్చిపోతాయి. దానిలో ఉన్న తిమింగిలాలు, దానిలో ముసళ్ళు ఏదైతే నీటిలో జీవిస్తాయో అవన్నీ చెప్పండి మీరు చచ్చిపోతాయి. అప్పుడు ఆ నీళ్లు త్రాగాలి. త్రాగలవా? అదే అదే రోజు. ఏ రోజు? ఉగ్రత రోజు. ఉగ్రత రాబోతున్నటువంటి రోజు అది. ఆ రోజు నువ్వు తప్పుకోగలగాలి అంటే సంఘములో నువ్వు బగుగా బలపరచబడాలి. సంఘములో నువ్వు క్రమం నేర్చుకోవాలి. సంఘములో స్థిరంగా నాటపడాలి. సంఘములో బహుగా ఎదగాలి. నువ్వు ఇక్కడ ఆమేన్ తప్పించుకోవాలి. అదే ఆ రోజు. అది ఆ రోజే ఉగ్రత రోజు, పాపులు చచ్చే రోజు, పాపులు ఏడ్చే రోజు, దుష్టులు కుమ్మరే రోజు. ఆ రోజు నీళ్ళన్నీ రక్తమయ్యే రోజు. తాగడానికి నీళ్లుండవు. పరుగులు ఎత్తుతారు. బావి కాడికి వెళితే బావిలో రక్తమే, చెరువు దగ్గరికి వెళితే చెరువులో రక్తమే. ఎక్కడ నీళ్లు కనబడితే అక్కడ రక్తమైపోతుంది పిల్లరా. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒక రెండు రోజులు ఒక అలాగే పెట్టిన తర్వాత ఆ డెడ్ బాడీని తీసి పారేయడానికి అందరూ కలిసి పట్టుకున్నప్పుడు నీళ్లు గారుతాయి. నీసు నీళ్ళు అంటారు. ఏమంటారు? ఆ దెబ్బకి మీరు నిలబడతారు. అక్కడ ఆలోచించాలి. నిలబడతామా? నిలబడలేము. ముక్కులు మూసేసుకుంటాం. అలాగే ఒక్క శవం అక్కడ ఉంటే 2 రోజులకి ఆ కాడిని నీళ్లు చూస్తేనే మనకంత వెగటారు వేదన వచ్చేస్తుంది. సముద్రంలో ఉన్న జలసరములు, ముసళ్ళు, చేపలు రకరకాలవన్నీ చచ్చిపోతే ఆ కంపు కొడతా ఉంటే ఆ రక్తపు నీళ్ళు తాగుతావా? లేదయ్యా నేను ఎలాగోలాగా అయ్యగారు తాగేసరి బతికేస్తారంటే నీ ఇష్టం. అవి ఎలా కొట్టిందో కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తాగలేవు, బ్రతకలేవు, జీవించలేవు. ప్రియమైన వాళ్ళారా, విడిచిపెట్టబడేటువంటి సంఘం ఆనాడు ఎలా ఉంటుందో తెలుసా? నీళ్ళు త్రాగలేక, బ్రతకలేక, చావలేక, అయ్యో ప్రభువా ఎక్కడున్నావయ్యా నన్ను రక్షించమని ఏడ్చే రోజు. ఆ రోజు గుర్తుపెట్టుకోవాలి మీరు. పర్వతం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞనిస్తాడో, నీకు ఉదాహరణ చూపిస్తాడు. 2 పర్వతాలు చూడమ్మా, చదవండి పరిశుద్ధ గ్రంథంలో 2 రకాలు. వాటిని చూపించి నేను ముందుకు వెళ్తాను. కీర్తన గ్రంథము 2 వద్దులేండి, ముందు 28వ గ్రంథం చదవండి సూటుగా. 28వ గ్రంథంలోకి వెళదాం. 51వ అధ్యాయము 25వ వచనం. నాశనము చేసే కొండ. చదవమా, తీశారు ఎవరైనా? నేను చదువుతానేనండి అమ్మా. సర్వభూమిని నశింపచేయు ఒక పర్వతం పేరేంటి చెప్పండి మీరు? నాశనము పర్వతం. అంటే నాశనము చేసే పర్వతం అంటే అది ఏ పర్వతం అండి చెప్పాలి మీరు? నాశనం చేసే పర్వతం. ఆ పర్వతం అంట ఒక్కసారి దేవుడు అనగానే దొర్లుకుంటూ వచ్చి సముద్రాల్లో నీళ్లుంటే ఎక్కడుంటే అక్కడ పడిపోతుందట. అంత రక్తమే. తల్లి వెళ్తుంది. తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు నీళ్లు కావాలంటే ఆ పసిపిల్లకు నువ్వు ఏమిస్తావు? పాలు తాగే పసిపిల్లకు కూడా పాలు ఉత్పత్తి కాని సమయం. తల్లి పాలు తాగి ఆహారం తింటేనేగా పాలు వచ్చేది. మాట్లాడరే, ఏం చేస్తావు నువ్వు? భూలోకంలో బ్రతికినంతకాలం బ్రతికి, జీవించినంతకాలం జీవించి, నీ ఇష్టానుసారంగా బ్రతికి, వాక్యం అనేటువంటి ఆదరణ లేక, దేవుని వాక్యానికి భయపడక అలాగే నీ జీవితాన్ని కొనసాగి ఒకానొక రోజున నువ్వు కళ్ళు మూసిన రోజు నీ ఆత్మ అలాగే ఎదుగుతూ ఉంటుంది. ఎప్పుడు వస్తాడా ప్రభు అంటే ఆయన చూసి భయపడాలి. అప్పుడు ఆత్మలు భయపడతాయి. ఆ ఆత్మలు భయపడిపోతాయి. ఎందుకు? సిద్ధపాటు లేదు కనుక, రక్షణ లేదు కనుక. చాలా మంది నేను రక్షణ పొంది 25 సంవత్సరాలు అయిపోయింది అన్నయ్య. ఎందుకు నువ్వు పొంది? మా తాత నాకు 2 ఎకరాల పొలం ఇచ్చాడు. ఆ పొలం అక్కడే ఉంది. ఆ పొలం పండదు, గుడ్లు పెట్టే పొలం అది. పక్షులు కూడా గుడ్లు పెట్టే ఆ పొలం నీకుండి ఏం చేసుకుంటావు? నీకేమైనా ఉపయోగం ఉందా చెప్పాలి మీరు? నువ్వు స్వేచ్ఛపరచాలి, దానిలో పంట పండించాలి. నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆదరణ పొంది ఆశీర్వాదం పొంది జీవించాలి. అలాగే జీవించాలి.
సంఘం అనేటువంటి ఈ పొలంలో ఇత్తమైనటువంటి ఒక మొక్కగా ఉండి అది ఎదుగుతూ ఎదుగుతూ ఫలించబడినప్పుడు, బలవంతంగా ఫలించినప్పుడు, పిల్లరా నీవు పరలోక రాజ్యంలో నీవు నీకు స్తోత్రం గ్రహిస్తున్నా, పరలోక రాజ్యంలో నువ్వు నీ కుటుంబం కూడా అక్కడ దేవుడితో కలిసి జీవిస్తావు. ఆమేన్. అది ఆ రోజు గుర్తుపెట్టుకో. అందుకే ఇక్కడ ఒకటి ఏ పర్వతం అండి, మీరు నోర్లు మూసుకొని కూర్చోండి, ఒప్పుకో. నేను ఒకటి నాశన పర్వతం. ఏం చదివామ్మా నువ్వు? నాశన పర్వతం. మరొకటి ఉంది, నెక్స్ట్ చదవమ్మా, కింద చదువుకుంటూ రావాలి. నేను నీకు విరోధిని, ఇది యెహోవా వాక్కు, నువ్వు నాశన పర్వతముగా ఉన్నావు, నేను నీకు విరోధిని, నేను నీ మీదికి నా చెయ్యి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందకి దొర్లించుదును, తర్వాత చిచ్చుపెట్టిన కొండ. ఏ కొండ అనేది రెండోది, నీ ఆత్మీయ జీవితానికి చిచ్చు పెట్టే కొండది. జాగ్రత్త సుమ, చిచ్చు పెట్టే కొండ. దాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద కొండను పడేస్తే ఆ నీళ్లు రక్తంగా మారితే, నీళ్ళలో ఉన్నటువంటి చేపలు జలచరువులు అన్నీ చనిపోతే, ఆ భయంకరమైన నీళ్లు త్రాగడానికి నువ్వు పరిగెత్తుకొని ఆ రోజున రక్షణ లేని నీవు, మారు మనసు లేని నీవు, మార్పు చెందని నీవు, క్రమశిక్షణ లేని నీవు, కట్టుబాటు లేని నీవు, వాక్యానికి భయపడని నీవు, దేవుడితో సంబంధం లేని నీవు ఏం చేస్తావు? తాగుతావా నీళ్ళు? ఏం బ్రదర్ సిస్టర్ తాగుతారా? మంచి నీళ్ళల్లో ఫిల్టర్ అయిన వాటర్, ఆ వాటర్లో ఆ బాటిల్ ఎక్కడైనా ఒక నెలకి కనపడితే ఏం చేస్తావు అమ్మా? అలాంటి స్థితి కలిగినటువంటి మనుషులు ఈ లోకము మరి ఆనాటి రక్తమైనటువంటి ఆ నీటిని తాగి బ్రతకగలరా? ఒకసారి ప్రశ్న వేసుకో. బ్రతకలేరు. పరిగెత్తిపోయి ఇక్కడ కాదని సెలవు తీస్తారు. తెలివితేటలు ఉంటాయి కొంతమందికి. ఏ బాయి కుంట చెరువు లేకపోతే సెలవు తీసుకుంటావండి. మా పొలంలో సెలవు, నువ్వు సెలవు తీసిన ఊరేది ఆ ఓటే, గుర్తుపెట్టుకో. ఊరేది రక్తపు నీళ్ళు ఎక్కడ? ఈ విషయాలు గుర్తుపెట్టుకో జాగ్రత్తగా. నువ్వు ఖచ్చితంగా దేవునితో ఉండాలి అంటే, ఎత్తబడే సంఘములో నువ్వు ఎత్తబడాలి అంటే, దేవుని ఉన్నతమైన కృపలో నువ్వు బలపరచబడాలి అంటే ఒకే ఒక కారణం ఏమిటో తెలుసా ప్రియులారా? నువ్వు మారు మనస్సు పొందాలి. స్తోత్రం గట్టిగా సిద్ధపరచబడి ఉండాలి. నామకార్థ క్రైస్తవులుగా నామకార్థకరమైన భక్తి చేస్తే, నామకార్థంగా జీవిస్తే రక్తపు నీళ్లు త్రాగవలసిన స్థితి నీకు ఏర్పడబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అక్కడ ఏముందో తెలుసా? ప్రకటన గ్రంథంలో మరొక మాట కూడా చూద్దాం పిల్లరా. చూడండి, ఇక్కడ 3వ భాగం రక్తమైపోయింది. సముద్రములో ప్రాణులన్నీ కూడా ఏమయ్యండి? నశించిపోయాయి. 3వ భాగము చచ్చిపోయాయి. వాడలో 3వ భాగం జాగ్రత్తగా రాలి. ఇదంతా వివరించడం సమయం కాదు కనుక చెప్తున్నాను. వాడలో ఎక్కిపోయేవారు లేక సముద్రాల మీద ప్రయాణం చేసేవారు కూడా, వారు కూడా నశించిపోయే స్థితి గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో ఒక వాక్య భాగం ఉంటుంది. ఏమిటో తెలుసా? సముద్రంలో నశించిపోయిన వారు, సముద్రంలో చనిపోయిన వారు, అక్కడక్కడ యాక్సిడెంట్ అయి మరణించిన వారు, వీళ్ళందరూ కూడా రక్షింపబడి ఉంటే సార్వత్రిక సంఘములు ఎత్తబడతారు. స్తోత్రం చెప్పండి. రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే, నీ ఇష్టానుసారంగా జీవించి ఒకవేళ ఏ సముద్ర ప్రయాణంలోనో, విమాన ప్రయాణంలోనో, బస్సు ప్రయాణంలోనో ఎక్కడో ఒకప్పుడు నువ్వు ఒకవేళ చనిపోయి నీ ఆత్మ ఉందనుకోండి, అప్పుడంట సముద్రంలో చనిపోతే, సముద్రంలో ఎంతమంది చనిపోయారో సముద్రమే వారందరి ఆత్మలు తెచ్చి దేవుని ముందప్పుడు చెప్తారు. స్తోత్రం చెప్ప. చూసారా? విమానాల్లో చనిపోయిన వాళ్ళని కూడా తెచ్చగడప్పు చెప్తాను. ఏ స్థితిలో ఎవరు చనిపోతే వాళ్ళు తీసుకొచ్చి ప్రభు దగ్గర అప్ప చెబుతారు. వీళ్ళే ప్రభు వాళ్ళు వీళ్ళే. అప్పుడు దేవుడు, ఇందులో రక్షించబడిన వాళ్ళు ఎంతమంది? ప్రభువా నేనే. మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది? ప్రభువా నేనే. బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది? ప్రభువా నేనే. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ఎంతమంది? ప్రభువా నేనే. ప్రతి వారం నన్ను ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభువా నేనే. ఇలాగ నేను అన్న వాళ్ళందరూ ఒక సైడ్కు రండి. స్తోత్రం చెప్ప. నేను కాదయ్యా, మీరు ఎడపక్కకు రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎవరు రాయబడిందో తెలుసు? అక్కడ గొర్రెలను
మేకలను ఒక చాట ఉన్నప్పుడు గొర్రెల నుండి మేకలను పక్కకు పెట్టి గొర్రెలతో దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? పునాది వేయబడక ముందే మీ కొరకు సిద్ధపరచబడిన ఈ పట్టణంలోనికి మీరు వెళ్ళండి. ఆమేన్. వెళ్ళండి, మీరు పంపిస్తాడు. పిల్లరా, రక్తపు నీళ్లు తాగి బ్రతకడానికి ఇష్టపడతావా? సార్వత్రిక సంఘంలో చేరి ప్రభుతో ఉండి ఆయన ఆరోగించడానికి ఇష్టపడతావా? ఏ స్థితిలో ఉన్నావు ఇప్పుడు నువ్వు? కొంతమంది అంటారు, ప్రియమైన వాళ్ళారా, నా త్రాగుడే నాకు జీవితం, నా ప్యాకెటే నాకు జీవితం, నా పాపమే నాకు జీవితం, నా క్రియే నాకు జీవితం. ఈ లోకంలో ఒకవేళ 70 లేదా 80 సంవత్సరాలు ఎక్కువ బ్రతికి ఒకవేళ ఇష్టానుసారంగా జీవిస్తే జీవించు. కానీ ఎప్పుడైతే ఆత్మ శరీరం నుంచి వేరైపోతుందో నీ ఆత్మ పడే క్షోభ అంతా ఇంత ఉండదండి. జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, రెండవ దూత బూర ఊదిందా ఆనాడు జరిగే, ఆ కాలంలో జరిగే, అప్పుడు జరిగే సంగతులు. బూర ఊదటమే ఆలస్యం, ఊదగానే ఒక పర్వతం వచ్చి నెలల్లో పడిపోతాయి. ఇక నీళ్ళన్నీ చెప్పాలి మీరు రక్తమైపోతాయి. పిల్లరా, ఒక తల్లి బిడ్డలకు వైరం తప్పదయ్యా, అత్త కోడలకు అసలే పొసగదయ్యా. ఒక తల్లి బిడ్డలకు వైరం ఎచ్చునయ్యా, అత్త కోడలకు అసలే పొసగదయ్యా. విన్నావా ఓ నరుడా, యేసుని మాటే విన్నావా? యేసుక్రీస్తు వచ్చే వేళ ఏమేమో జరుగునన్నా తలచుకుంటే చాలు గుండె గుబులగునురన్నా. నీకెందుకు గుబులు ఉంటుంది? రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు గుబులు గుబులు. త్వరగా నువ్వు రక్షింపబడు, త్వరగా మారు మనసు పొందు, త్వరగా దేవునితో ఉండడానికి నిర్ణయించుకో. త్వరగా నువ్వు ఎప్పుడైతే సిద్ధపరచబడి ఉన్నావో అప్పుడే ఆ సార్వత్రిక సంఘములకు నువ్వు చేర్చబడి హాయిగా జీవిస్తావు. చూసారండి పిల్లరా, జాగ్రత్త. ఆ దినాల్లో తల్లిదండ్రులు వేరై, తల్లి బిడ్డలు వేరై తరలిపోదురయ్యా. చెట్టు పుట్టలేట అనాథలవుదురయ్యా. అమ్మా నాకు నీళ్ళు కావాలి తాగడానికి, రక్తము తాగురా అంటదా తల్లి? నానా నాకు నీళ్లు కావాలంటే ఆ రక్తము నీళ్ళు తాగిస్తారా తండ్రి? తల్లి బిడ్డలు వేరై తరలిపోదురయ్యా తాగడానికి. చెట్టు పుట్టలేంట అనాథలవుదురయ్యా. విన్నావా ఓ నరుడా, యేసుని మాటే విన్నావా? ఇంటావా ఓ నరుడా, యేసుని మాటే ఇంటావా? ఎప్పుడు? యేసుక్రీస్తు వచ్చే వేళ ఏమేమో జరుగునన్నా నీకు తెలియదు, నాకు తెలియదు, సర్వలోకానికి తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి విషయం అది ఎవరికి ఏమీ తెలియదు. స్థితి వచ్చే వరకు, గతి కలిగే వరకు, పరిస్థితులు అక్కడ కళ్ళ ముందు కనబడే వరకు నీకు తెలియదు. అందుకే మనం ఏం చేయాలి? మనం వెళ్ళే దారిలో ఒక ముళ్ళ కంచి ఉంటే ఏం చేస్తాం? మాట్లాడాలి మీరు, తెలిసిన మాటలో చెప్పండి, త్వరగా ముగిస్తాను. ముళ్ళ కంప నువ్వు వెళ్ళే దారిలో, నువ్వు బైక్ వేసుకొని వెళ్తున్నావో, కాళ్ళు నడకతో వెళుతున్నావో, ముళ్ళ కంపని ముందు కనబడితే నువ్వేం చేస్తావు? బైక్ ఆపి పక్కన పెట్టి అవి తీసి పక్కకి పడవేసి అప్పుడు నీ ప్రయాణం కొనసాగుతావు. నీ ప్రయాణంలో, నీ బ్రతుకు బాటలో నీకు వచ్చేటువంటి నీ పాప జీవితం అడ్డొచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు ఉంటే ఉందిలే అని పోతావా? మాట్లాడాలి. మరి ఏం చేయాలి? తీసి పక్కన పడేస్తే సార్వత్రిక సంఘములో నువ్వు ఖచ్చితంగా నిలబడతావు. ఆమేన్. ప్రభు నిన్నే ముఖ్యంగా ముందు ప్రేమిస్తాడు. నామకార్థంగా చెప్పాను ఇక నేను,
పాలకూర 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 అంటే ఎవరైనా ఒక పిచ్చోడంట, ఒక కుటుంబంలో ఒక భార్య భర్త అన్నారంట, పిచ్చిదానా రోజు వెళ్ళి 50 రూపాయలు పెట్టి పాలు కొనుక్కోవడం ఎందుకే, 10 రూపాయలు పెట్టి ఈ పాలకూర కొంటే మాట్లాడేమయ్యా మీరు, పాలు వస్తాయి కదే, ఇంకెందుకు 50 రూపాయలు పెట్టి పాలు పంపించుకునే బదులు ఈ 10 రూపాయలు పెట్టి పాలకూర కొంటే వీళ్ళు పాలు వస్తాయా? కొంతమంది భార్య కానీ భర్తలు కానీ భార్యలు ప్రార్థనకి వెళితే భర్తలు ఆటంకం, భర్తలు ప్రార్థనకి వెళ్తే భార్యలు ఆటంకం. కొన్ని కుటుంబాల్లో ఎక్కడికే వెళ్ళేది ప్రార్థనక, ప్రార్థనకి వెళ్ళకపోతే పనికి పోతే ఒక 400 రావు. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థనకి. ప్రార్థనకి వెళ్ళే బదులు ఆదివారం కూడా పనికి వెళ్ళు, 400 వస్తాయి నీకు. 400 ఎన్ని రోజులు తింటావు నువ్వు? ఎన్ని రోజులు తింటావు నువ్వు 400? జాగ్రత్తగా గమనించుకో. పర్వతం సముద్రంలో పడబోతుంది, పర్వతము సముద్రంలో పడబోతుంది. నాశనకరమైనటువంటి పర్వతం, పాడు చేసే పర్వతం, చిచ్చు పెట్టే పర్వతం సముద్రంలో పడబోతుంది. రాబోతున్నటువంటి కాలంలో జరగబోతున్నటువంటి విషయాలని నువ్వు ఎలా ఉండాలి నువ్వు? నీ భర్తను నీ పిల్లలను కాపాడుకునే ఒక భార్య బాధ్యత కలిగిన భార్యగా ఉండాలి. నీ భార్యను నీ కుటుంబాన్ని కాపాడుకునే ఒక భర్త బాధ్యత కలిగిన భర్తగా ఉండాలి. బాధ్యత లేకుండా బాధ్యతహీనంగా బ్రతికితే రేపటి రోజున వాళ్ళను నువ్వు రక్షించలేవు, నీకు నువ్వు రక్షించబడలేవు. అర్థమవుతుందా? ఏం చేద్దాం మనం? ఏం చేద్దాం మనం? చెప్పరే, నోర్లు ఇప్పండి అందరూ ఒకసారి నాతో చెప్పండి కలిసి, ప్రభువా. నోర్లు ఇప్పండి, నోర్లు ఉన్న వాళ్ళందరూ నోర్లు ఇప్పి చెప్పండి, ప్రభువా రానయ్యున్న కాలంలో నీ భక్తుని ద్వారా మీరు తెలియచేసిన ఆ విషయాలను బట్టి రక్తపు నీరు మాకొద్దు, నాశనకరమైన పర్వతం పడి నీళ్లు మాకొద్దు, చిచ్చు పెట్టే పర్వతం పడి నీళ్లు మాకొద్దు, నీ జీవ జలాలు మాకు ఇప్పటి నుంచి ఇవ్వండి ప్రభువా. సౌండ్ తగ్గిపోయినాయి అందరికీ, సౌండ్ తగ్గిపోయినాయి, సౌండ్ పెంచండి ఒకసారి. నీ జీవ జలం మాకు ఇవ్వండి ప్రభువా. వాక్యము ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి నీరు నాకు కావాలి ప్రభువా, నా కుటుంబానికి కావాలి. ఈ సమయంలోనే ఇప్పుడే నేను మారు మనసు పొందుతాను. నోరు చెప్పండి, ఆ మాటకు నోరు ఎవరుప్పలా. ఇప్పుడే నేను మారు మనస్సు పొందుకుంటా, నా జీవితం మార్చుకుంటా, నా నడవడి మార్చుకుంటా, నా ప్రవర్తన మార్చుకుంటా, నీకోసమే బ్రతుకుతా. దేవుని స్తోత్రం చెప్పగట్టుగా. 2వ భాగం అయిపోయింది కనుక నెక్స్ట్ 3వ భాగం మళ్ళీ మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేద్దాం. నోరు నిప్పాలి ఒకసారి. మీకు అర్థమైపోయింది, రేపు మీరు తాగబోయే నీళ్ళు ఎలాగుంటే అర్థమైపోయింది. నేను బ్రతికితే 70-80 కదా అయ్యగారు, ఈ లోపల చనిపోతాను కదా, నేనెందుకు తాగుతా అనుకుంటావేమో. నీ శరీరము చచ్చిన నీ ఆత్మకు మరణం లేదు. నీ ఆత్మ ఖచ్చితంగా అల్లాడిపోయే స్థితి ఉంటుంది. దాన్ని కాపాడుకునే బాధ్యత నీది, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీది. నువ్వు మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, నీ క్రియలు విడిచిపెట్టాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు బాప్తిసం పొందుకున్నటువంటి ఆనాడే నువ్వు చేస్తున్నటువంటి వాగ్దానం నువ్వు ప్రతిరోజు నీకు జ్ఞాపకం ఉండాలి. ఒక్కసారి నోరుతారు, నోరిపి ప్రార్థన చేయాలంటే నా ప్రార్థన పక్క వాళ్ళు వింటారేమో భయం. దావీదు మహారాజు చేస్తున్నాడు, అయ్యా నేను నా తల్లి గర్భములో నుండి నేను పాపాత్ముడనయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను కడుగు, ఇచ్చోపుతో కడుగు ప్రభువా, కడుగు, తెల్లని హిమము వలె చేతండి నన్నని ఆయన అడుగుతున్నాడు. నీకు అవసరం లేదా? నరిపో, అడుగు ప్రభువుని అడుగు. ఆ ఉగ్రత దినమందు అయ్యా శ్రమలు నాకొద్దు, ఆ బాధలు నాకొద్దు, విడిచిపెట్టబడిన వారిగా నేను మిగలొద్దు ప్రభువా, విడిచిపెట్టిన దానిగా నేను మిగలొద్దయ్యా. ఎత్తబడే సంఘములో ప్రభుతో కలిసి నేను ఉండేలాగా అయ్యా నీతో జీవించే కృప దయచేయి. ఇప్పుడే నన్ను మార్చండి, నా ఆలోచన మార్చండి, నా తలంపులు మార్చండి, నా ఉద్దేశాలు మార్చండి, నా ప్రవర్తన మార్చండి, నా క్రియను మార్చండి. నీకు భయపడి జీవితం నాకు అనుగ్రహించి నీతో కలిసి జీవించే కృప దయచేసి అడుగు ప్రభు. కృప
కృపా కనికరం కలిగిన తండ్రి పరిశుద్ధుడా, నిత్య నివాసమైన దేవానికి స్తోత్రం. ఈ రెండవ దూత బోర ఊదినప్పుడు జరిగే సంఘటనలు వాటిని తప్పించుకోవడానికి మాకు ఆనాడు నుంచే మీరు సిద్ధపరిచారు. ప్రతి బిడ్డలు కూడా ఆ ఉగ్రత దినమందున ప్రభువ వాటిని తప్పుకోవడానికి, తప్పించుకొని జీవించడానికి, వారి కుటుంబము వారు కూడా బలపరచబడి ఎదగడానికి నీ కృప అనుగ్రహించి అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నిండైనటువంటి మీ దీవెనతో నింపమని సంఘ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ప్రార్థించే వారిగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. నోరులో గట్టిగా ఆమేన్.